ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దంపతుల ఫోటోలు మార్పింగ్ చేసి అసభ్యకర పోస్టులు చేసిన వ్యక్తిపై కావలి జనసేన నేతలు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీనిపై కావలి 2 టౌన్ సీఐ గిరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పై అసభ్యకర పోస్టు పెడితే చూస్తూ ఊరుకోమని కావలి జనసేన ఇన్ఛార్జ్ అళహరి సుధాకర్ హెచ్చరించారు. ఆరాధ్య దైవం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పవిత్ర స్నానాల కోసం కుంభమేళకి వెళ్ళగా దాన్ని ఒక ఫోటో తీసుకొని ఒక నీచకుడు, కనీసం సెన్స్ లేని ఒక వ్యక్తి హర్షారెడ్డి 8889 అని ఒక అతను ట్విట్టర్లో ఫోటోని మరొక వ్యక్తితో కంపేర్ చేసి దానిపై కామెంట్లు చేయటం, ఆయన పైన దురుసులుగా చేయటం, ఏదో ఒక మిస్బిహేవ్ చేసినట్టుగా మాట్లాడడం లాంటివి చేశారు. దానికోసం మేము చూసిన వెంటనే మన కావలి 2 టౌన్ పరిధిలోని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సిఐ గారు సానుకూలంగా స్పందించి అతనిపై కేసు పుట్టప్ చేయడానికి మేము కేసు తీసుకున్నారు. దీంట్లో భాగంగా మా నాయకులు మన్నేపల్లి రిషికేష్, బాలు, మస్తాన్ గారు, పవన్ ఇంకా తదితరులు వచ్చాం. ఇది పునరావృతం కాకుండా చూడాలి సార్. కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం పనిచేసే వ్యక్తి, పాలసీ ప్రకారం పనిచేసే వ్యక్తి. ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో పాలసీ మీద మాట్లాడడం చేతగాక బాడీ షేమింగ్లు చేయడం నేర్చుకుంటున్నారు. అయ్యా, మీ రాజు ఎలా ఉన్నారు, మీరు అలా ఉండాలనుకుంటే మీ రాజు దేనికి పనికిరాడు, మీరు అసలు దేనికి పనికిరాడు. వైసీపీ సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మహాకుంభమేళాకి తన కుటుంబంతో వెళ్ళి హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఆయన హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి ఫోటో రిలీజ్ చేస్తే ఈరోజు వైసీపీ సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా అయితే పిచ్చుందో ఈ కార్యకర్తలందరూ ఒక సైకోలాగా బిహేవ్ చేస్తూ సోషల్ మీడియాలో కుటుంబ సభ్యుల్ని ఈరోజు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆయన బాడీ షేమింగ్ని తిడుతూ, ఆయన బాడీ షేమింగ్ చేస్తూ, ఆయన పొట్ట అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతూ కొంతమంది సోషల్ మీడియాలో ఈ వైసీపీ చిల్లర్ బ్యాచ్ మొత్తం సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు.